మేం కూడా తెలుసుకోవాలి కదా నీ కేవలం పండిత్ రామావతార్ గారి ఎందుకు కావాలో. ఎందుకంటే ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో రామావతార్కే తెలుసు కాబట్టి. మాఫ్ చేయ రాజా సాహెబ్, కానీ ఈ పూజ పండిత్ రామావతార్ కాకుండా ఇంకెవ్వరూ చేయలేరు. దానికి కారణం ఏందో కూడా నేను నీకు చెప్పలేను. మాఫ్ చేయి. ప్రభు, ఒకవేళ తనకి నచ్చకపోతే దీని ప్రతిఫలం కూడా తనకు దక్కదు. అందుకే తనని బలవంతం చేయకండి. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. సెలవు ప్రభు. ఉదయం కాశీతాడు, సాయంత్రం పంతులు గారు. అకస్మాత్తుగా ఇంతటి భక్తురాలైపోయింది ఏమిటి గాయత్రి? అర్థం కావడం లేదు, కానీ ఖచ్చితంగా ఏదో పథకం వేస్తోంది. గాయత్రి, ఏంటి నువ్వు చేయబోయిన పని? నీ నోటి నుండి అనుకోకుండా ఆ మాట బయటకొచ్చేసింది. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే ఇక అంతా నాశనం అవుతుంది. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేను, చివరికి రాణగారికి కూడా. మహళ్ళలో విషయాలు రహస్యంగా ఉండటం అసాధ్యం. ఒకవేళ రాజేశ్వరి నేస్తానికి ఈ విషయం తెలిసిందంటే వాళ్లే ఆ పూజారిని వెతికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు చాలా అనర్థం జరిగిపోతుంది. నేను అలా జరగనివ్వను. నేను ఆ పూజారిని ఒంటరిగానే రహస్యంగానే వెతుకుతాను. కుట్ర కోసం నడిచే దారి భయంకరంగా ఉంటుంది గాయత్రి. మంచివాళ్ళు ఆ దారిలోకి వస్తే మూతిపళ్ళు రాలగొట్టుకుంటారు. సారీ. ఏమనుకుంటున్నావు? ఆ పూజారి నీకు మా రహస్యాన్ని చెప్తాడు, అప్పుడు నువ్వు మా కుట్రని బయట పెట్టొచ్చనా? ఈ ఆట మరీ అంత సులువైంది కాదు గాయత్రి. ఈ రాజకోట ఒకప్పుడు మాది, ఇప్పుడు మాదే, ఎప్పటికీ మాదే. నువ్వు మమ్మల్ని ఓడించలేవు. ఎంతటి మనిషి అయినా సరే ఈ నూనె దెబ్బకి తట్టుకోలేరు. సారీ. అయ్యో 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 అయ్యో, పడిపోయారా రాణి గాయత్రి? లేవండి లేవండి లేవండి. కానీ ఎలా పడిపోయారు? తెలీదు లక్ష్మణ్, నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను సరిగ్గా చూసుకోలేదు. చూడండి, మీరు మీ గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముందు చెప్పులు వేసుకోండి. అరే, ఇక్కడ నూనె పడిందేంటి? చూడండి. అయినా రాణి గాయత్రి, మీరు ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, మీ గురించి కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. లేదు లక్ష్మణ్, నేను ఆ పూజారిని వెతకడానికి వెళ్ళే తీరాలి. కేవలం ఆయన ఒక్కరే చెప్పగలరు ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో. చూడండి, మీరు ఆ పూజారి గారిని తర్వాతైనా ఎతకొచ్చు. మీకు ఇప్పుడే కదా దెబ్బ తగిలింది. మీరు అంత విశ్రాంతి తీసుకోవాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి రాణి గాయత్రి. సావిత్రి, సావిత్రి, ఒక్కసారి పిలవగానే వచ్చేసేది. ఈరోజు ఏమైందో అర్థం కావడం లేదు. సావిత్రి, ఇదిగో తీసుకోండి రానాగారు. ఇదేగా మీరు వెతుకుతున్నది? మేం వెతుకుతున్నదేమిటో నీకెలా తెలిసింది? రానాగారు, మేము మీ అర్ధాంగి. అలాగే పతిధర్మం నిర్వర్తించడం బాగా తెలుసు. కానీ మాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాదు. అది మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే మీరు మీ రాణిని ఎందుకని పిలవరు? మీరు ఆ పని పిల్లని ఎందుకు పిలుస్తారు? చెప్పండి. ఎందుకంటే ఎన్నడూ మేం సావిత్రికి చెప్పాల్సిన అవసరం రాదు. మేం చెప్పడానికి ముందే మాకేం కావాలో తనకు అర్థం అవుతుంది.
కేవలం టైం మాత్రమే కావాలా లేక మరేదైనా కూడా కావాలా రాణా గారు? నీ సలహా కూడా కావాలి. నీకు తెలుసుగా రాకుమారి తల్లి కాబోతున్నారు. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. కానీ అందరికన్నా ఎక్కువ పెదరాణి అమ్మగారికి. ఎంతైనా పెదరాణి అమ్మ తాతమ్మ కాబోతున్నారు కదా. అయినా పారంపర్యం ప్రకారం తాతమ్మ కావడం అంటే చాలా పెద్ద విషయంగా పరిగణిస్తారు. అందుకే ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ తాతమ్మకి కానుకలిస్తారు. పెదరాణి అమ్మకి మేమేం కానుకివ్వాలో మాకు అర్థం కావడమే లేదు. అయినా మానసికంగా వైరాగ్యంలో ఉన్న వారికి ఎవరైనా ఏం కానుకివ్వగలరు? నిజానికి రాణా గారు, ఆవిడకన్నా పెద్ద సన్యాసిని మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆవిడికి అవసరానికి మించినవన్నీ ఉన్నాయి. ప్రస్తావన అవసరం గురించి కాదు, పరువుకు సంబంధించింది. మేం పెదరాణి అమ్మకి ఎలాంటి కానుక ఇవ్వాలనుకుంటున్నామంటే అది చూశాక ఆవిడికి అర్థం కావాలి. మేము ఆవిడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం ఇస్తామో. చూడు, మాకు సాయం చేయాలని నీకు లేకపోతే సరే, ఏం చేయాలో మేమే స్వయంగా ఆలోచించుకుంటాం. మీలో ఎవరైనా సావిత్రిని చూసారా? లేదు ప్రభు. ఈ సావిత్రి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? సావిత్రి, నువ్వు ఏమైంది నీకు? ఏం గాలే, జర కాలు బెణికింది గంతనే. బెణికిందా? కూర్చో. రజసాహెబ్ నేను కూర్చోమంటున్నాగా. రజసాహెబ్ చూడను మమ్మల్ని. జర చిన్నగానే బెణికింది. రజసాహెబ్ నేను చెప్తున్నా కదా, నాకు పాపం తగులుతుంది. నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. చెప్తున్నాం కదా, చూడు నువ్వు మమ్మల్ని. రజసాహెబ్ గది కాలు, తాజ్మహల్ కాదు. చూపించు లెక్క చూపించు అన్ననికి. సావిత్రి, మేము నీ గురించి ఆలోచిస్తాం. అందుకే నీ కాలు చూడాలనుకుంటున్నాం. నాకేం కాలే, చిన్నగా బెణికింది గంతనే. రజసాహెబ్ నేను కూర్చో. ఇది మా ఆజ్ఞ. కాలు చాలా లావుగా వాచింది. వేడి నీళ్ళు తీసుకురండి. ఇది ఎప్పుడైంది? అది నిన్న రాత్రి నా కాలు జారి పడిపోయినా. నిన్న రాత్రా? కానీ మాకు ఇప్పుడు చెప్తున్నావా? అయినా చిన్న చిన్న విషయాలు చెప్పేందుకు మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు, కానీ ఇది మాకు చెప్పలేదా? నా కాలు బెనికింది కదా, ఇక ఉరుక్కుంటే నీ దానికి ఎట్లా వస్తా అనుకున్నావు? నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడుతావు రాజ్ సాహెబ్. వాగుడు కట్టిపెట్టు. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఇక నువ్వు ఒక్క చిన్న పని కూడా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు కూడా. అర్థమైందా? మీరు చాలా మంచి మాట అంటున్నారు రాణాగారు. తన కాళ్లలో చక్రాలున్నాయి. ఎప్పుడు చూసినా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ బొంగరాన్ని తిరగకుండా ఆపడం మీ వల్లే అవుతుంది. పూర్తిగా తనకి నయమయ్యే వరకు తన్ని తన గదిలో బంధించేయండి. మీరు చెప్పింది నిజమే పెదరాణి అమ్మ. మేమే స్వయంగా వెళ్ళి వదిలేసి వస్తాం. పద. జాగ్రత్త సావిత్రి, విశ్రాంతి తీసుకో. సారీ గాయత్రి, ఇక ముందు నీ దారి మేం చూపించే దారి. మార్గాన్ని మేమే చూపుతాం, ప్రేక్షకులం కూడా మేమే అవుతాం. దీనివల్ల నీ కాస్త ఊరట కలుగుతుంది. దీన్ని తీసేయకు. ఇక గది బయటికి కాలు కూడా పెట్టకూడదు. ఒకవేళ మేము నిన్ను అటు ఇటు తిరగడం చూసామే అనుకో, అప్పుడు మాఫ్ చే రాజా సాహెబ్. నువ్వు చెప్తే దుంకులు ఆడతా, సిట్టి కొడతా, ఇంకా కావాలంటే ఎవరినైనా 4 కొడతా. కానీ ఈ షరత్కు మాత్రం ఒప్పుకోను. మాఫ్ చేయి. ఎందుకు? ఇవాళ కాళీమాత పూజకు చాలా మంచి రోజంట. ఎట్లనైనా నేను ఆ పూజారిని దోలాడాలి. మళ్ళీ ఆ పూజారి గురించేనా? నువ్వు మరో పూజారితో ఆ పూజ చేయించుకోలేవా?
అయినా ఆ పూజారిలో అంత గొప్ప విషయం ఏముందని? పూజార్ల గొప్పదనం ఏముంటది? గదే జుబ్బా, గదే గోషి, గదే బొట్టు. అందరు పూజారు లెక్కనే ఉంటారు. మరికనే మా అమ్మ చాలా గొప్పది. మా అమ్మ నాతో చెప్తుండే, గా కాళీమాత పూజ గా పూజారి మాత్రమే చేపిస్తాడని. నేను వట్టి మా అమ్మ కోరికను తీరుస్తున్నా గంతే. ఎందుకు ఇలా మొండికేస్తున్నావు సావిత్రి? గిది మొండికేశుడు కాదు రాజసాహెబ్, మాట నిలబెట్టుకుంటున్నా. ఇంతకీ నీతో ఎవరు చెప్పారు ఇలాంటి ఒట్టు వేయమని? ఎవరో చెప్తే గీ దేశది మరి ఊపిరే తీసుకోదు. ఇక ఒట్టు పెట్టుడు చాలా పెద్ద ముచ్చట. మా అమ్మ సంతోషానికే గిదంతా నేను చేస్తున్నా. కొంతమంది ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో కదా రాజాసాహెబ్. వాళ్ళ అమ్మ నాయనలు బతికుండగానే వాళ్ళకు సేవలు చేసుకుంటారు, వాళ్ళ కోరికలు తీరుస్తుంటారు. ఒక్కసారికి నా యముని సూపు పడ్డదనుకో, ఇక జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. నేను మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోనికే నా ప్రాణాలు ఊడిచ్చేస్తా. నీకు పిచ్చి పట్టింది సావిత్రి. ఇప్పుడు తెలిసిందా నీకు? నేను కొత్తగా ఈడుకొచ్చినప్పుడు గప్పుడే చెప్పిన నేను ఒక దేశదిమ్మరినని. ఇంకొక మాట కూడా చెప్తే ఇంకో రాజాసాహెబ్, నేను పిచ్చిదాన్ని. కానీ మీకన్నా చాలా మేలు. నువ్వు మీ అమ్మ కోరిక తీర్చుడు పక్కన పెట్టు. నువ్వు ఆమెను జైలు ఉచల మధ్యలో పెట్టినావు. సావిత్రి, వద్దొద్దొద్దొద్దు, కూర్చునే ఉండు. మేము నిన్నెక్కడికి వెళ్ళనివ్వం. విశ్రాంతి తీసుకో. గాలి కూడా వీచకుండా ఎప్పుడన్నా ఆగుతుందేమో, కానీ నువ్వు ఆగవు కదా. ఎప్పుడు చూసినా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. గిదేందవ్వా? ఈ మహల్లో నిన్ను రాణాగారు తప్ప ఎవ్వరూ పట్టించుకోరని నీకు అనిపిస్తూ ఉంటుంది కదూ. మేమున్నాం, అందుకే మేం చంద్రిని తీసుకొచ్చాం. తను వేడి నూనెతో కాలుకు మర్దన చేస్తుంది. దాంతో నువ్వు చెంగు లేచి తిరుగుతావు. అర్థమైందా? రావే చంద్రి. అవ్వా, గిది నా కాలు. ఊర్లో చేసే జాతర కాదు, అట్లా చూసుకుంటుండనికే. దాని బదులు నువ్వు దేవుణ్ణి తలుసుకుని ఉంటే మంచిగా ఉంటది. శాస్త్రాల్లో చెప్పినట్టు లాభాపేక్ష లేని సేవే ప్రపంచంలో అత్యున్నత ధర్మం. మమ్మల్ని కూడా కాస్త పుణ్యాన్ని సంపాదించుకొని. అదే కాక మాకు ముఖ్యమైన పనుంది నీతో. మాకు నీ సహాయం కావాలి. సాయం చేస్తావు కదూ? ఇది మన రాకుమారి కోసం మేం కొన్ని పాత వంటకాలు రాయిస్తాం. వాటిని తయారు చేసి రాకుమారికి ఇస్తూ ఉండాలి. అయితే రాసుకుంటావా? నీకు రాయటం వచ్చు కదా. సరే సరే, తీసుకో. ఇక చెప్పు. ఏది రాయి? ఏమైంది? మాటి మాటికే గడియారం వైపు చూస్తావేంటి? దేనికైనా శుభముహూర్తం దాటిపోతుందా? అయ్యో అవ్వా, గీ శుభముహూర్తం ఏంది చెప్పు. ఒకళ్ళకు మంచిదైతే గదే ఇంకొకళ్ళకు చెడ్డది. ఈ రోజు నీకు శుభముహూర్తం రాదు గాయత్రి. మీరిక్కడి నుంచి వెళ్ళినప్పుడేగా శుభముహూర్తం వచ్చేది. మీకొక విషయం తెలుసా రాణా గారు? మీకు గాయత్రికి మధ్య జరిగింది కేవలం ఒక ఒప్పందం మాత్రమే. మేము సంతోషాల కోసం ఒప్పందం చేసుకున్నాం, కానీ నువ్వు ఆ సంతోషాల మీద బురద చల్లావు. మీరు అబద్ధాలపై అబద్ధాలు చెప్తున్నారు. మేము నీకు ఏ విధంగా చెప్పాలి సావిత్రి? మీ అమ్మకి మా అమ్మకి పోలికే లేదు. మా అమ్మ మమ్మల్ని ఎన్నడూ ఆప్యాయంగా చూడనే లేదు. అరే, మేము ఆవిడ్ని మా నుండి ఈ రోజు దూరం చేశాం, కానీ ఆవిడ మమ్మల్ని తన నుండి ఎన్నడో చాలా దూరం చేసేశారు. చెప్పవ్వా, ఏం రాయాలి? ఒక షేరు గోధుమలు, ఇంకా ఒక షేరు మినపప్పు. వీటిని పెద్ద రవ్వగా చేసుకోవాలి. రెండింటిని రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత
నెయ్యిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి చక్కెరతో కలిపి ఉడికించి పక్కన పెట్టాలి. ఇక రోజు ఓ గిన్నెడు రాకుమారికి తినిపించు. నువ్వే చూడు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. ఇందులో ఇంకా గోందు, ఇంకా చక్కెర వద్దా? చక్కెర వద్దు, కొలకొండ కొలకొండ. ఒకవేళ పెదరాణి అమ్మ నన్ను వెళ్లకుండా ఆపుతున్నారా? అత్తగారు రంగూన్ నుంచి శిక్ష పూర్తి చేసుకొని వచ్చారు, కానీ ఆవిడ బుద్ధి ఇంకా మారలేదు. ఒకవేళ రాజమాత అనుమానం నిజమేనా? చూస్తుంటే అలాగే ఉంది. పెదరాణి అమ్మ నేను ఆ పూజారిని కలవకుండా ఆపుతున్నారు. నేనేదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయను? భగవంతుడా నాకు సాయం చేయి. రాణాగారు, అయ్యో మీరు తన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాణాగారు? పెదరాణి అమ్మ, మీరు తన గురించి కంగారు పడకండి. మేమున్నాం కదా తనని చూసుకోవడానికి. మేము తనకు విషయం నిరూపించాలి. రాణాగారు, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో ఈ కొత్త నాటకం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? రాజసాయి ఏంది నువ్వు చేస్తున్నది? నన్ను ఏడికి తీసుకోవచ్చున్నావు? మాకు కూడా ఓ తల్లిని గౌరవించడం తెలుసని నీకు నిరూపించడానికి. నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆ పూజారిని వెతుకుతున్నావు కదా. మేము ఆ పూజారి ఆచూకీ కనుక్కున్నాం. మేము నిన్ను అక్కడికే తీసుకెళ్తున్నాం. నిజంగానా రాజసాహెబ్? అవును, కానీ ఎక్కువగా ఆశలు పెట్టుకోకు. మాకు కేవలం ఆ పూజారి ఎక్కడున్నాడో మాత్రమే తెలిసింది. ఆయన అక్కడ ఉన్నాడా లేక రాజసాహెబ్, మా తాన ఒక మాట అంటారు, రోజులో ఒక్కసారైనా నోటి మీద సాక్షాత్ గా సరస్వతి దేవి ఉంటుందట. గందుకే మంచి మాటలే మాట్లాడాలి. నువ్వు అన్నట్టుగానే ఆడేమన్నా జరిగితే ఇక ఈ దేశ దిమ్మరి అన్నిటిని పోగొట్టుకుంటుంది. రాజసాహెబ్, ఏమైందిడా? పాతగుళ్ళో ఎలాంటి రాకపోకలుండో? గుళ్ళో భక్తులున్నా లేకపోయినా ఇద్దరు మాత్రం తప్పకుండా ఉంటారు. ఒకరు భగవంతుడు, రెండవది పూజారి. ఆ రోజు ఆ కొండ మీద ఏం జరిగిందో మనకు ఆ పూజారి మాత్రమే చెప్పగలడు. ప్రభు, నిన్న రాత్రి పూజారి గారు మరణించారు. పాపం ఇప్పుడు ఈవిడికి ఎవరూ లేరు. ఆయన కుటుంబంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇదిగో ఈవిడే ఆయన భార్య. ఒక కొడుకున్నాడు. అతను గురుకులంలో చదువుతున్నాడు. కబురు పంపాం, సాయంత్రంలోపు వచ్చేస్తాడు. ఇలా జరగడానికి వీల్లేదు. ఆ దుర్గమ్మ నా జీవితంలో ఇంతటి పరీక్ష పెట్టలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నన్ను? సావిత్రి, అన్ని దారులు మూసేయాలనుకున్నప్పుడు ఇక దారి చూపించాల్సిన అవసరం ఏముందమ్మా? ఇప్పుడు నేను నిర్దోషిని అనడానికి రుజువు ఎక్కడి నుంచి తీసుకురాను? ఆ పూజారి గారు ఒక్కరే ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో చెప్పగలిగేవారు. మమ్మల్ని ఎవరు చంపాలని ప్రయత్నించారు? ఆగు సావిత్రి. వేణుమాధవా గా పూజారి నాకున్న ఆఖరి ఆశ రాజాసాహెబ్. ఇక ఆ ఆశ కూడా ఆరిపోయింది. పూజారి రామవతారే ఏడుంటాడు? ఎవరికి తెలుసు? ఆయనకి పిల్ల జల్ల ఎవరూ లేరు. భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ఊర్లో కలిసిన ఆవిడ నాతో అబద్ధం ఎందుకు చెప్తుంది?
ఇదంతా ఎలా జరిగింది? ప్రభు నిన్న రాత్రి పూజారి గారు మరణించారు. ఆయన కుటుంబంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇదిగో ఈవిడే ఆయన భార్య. ఒక కొడుకున్నాడు. అతను గురుకులంలో చదువుతున్నాడు. కబురు పంపాం, సాయంత్రంలోపు వచ్చేస్తాడు. తండ్రి చితికి కొరివి పెట్టేది కొడుకే కదా. మరి కొడుకు సాయంత్రానికి వస్తాడంటే మరి అంతిమ సంస్కారం కొడుకు లేకుండా ఎలా చేస్తారు? నాకేం అర్థం కావడం లేదు. రాజసాహెబ్, ఉన్న కాడనే బండి ఆపు. రాజసాహెబ్, బండి ఆపు. రాజసాహెబ్, నేను మళ్ళీ వెనక్కి పోవాలి. ఇంతకీ ఏమైంది సావిత్రి? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? రాజసాహెబ్, మనల్ని ఎవరో మోసం చేయాలని చూస్తున్నారు. గా పూజారి చచ్చిపోలేదు. ఏదో మతలబున్నది. నేను పోయే కనుక్కోవాలి. సావిత్రి, నీకు చాలా బాధగా ఉందన్న విషయం మాకు తెలుసు. కానీ నువ్వే స్వయంగా ఆయన భార్య కళ్ళలో కన్నీళ్లు చూసావుగా. ఆయన పటానికి దండ వేసింది కదా, అక్కడ నువ్విప్పుడేం నిరూపిస్తావు? పటం ఒక్కటే చూసినాం కదా సాహెబ్, శవాన్ని చూడలే కదా. పటానికి శవానికి చాలా ఫరక్ ఉంటుంది. నేను అడిగి పోవాలి రాజాసాహెబ్. సావిత్రి, ఎందుకు ఇలా మొండికేస్తున్నావు? ఆ పూజారి చనిపోయారు. లేదు రాజాసాహెబ్, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. గది నీకు సమజ్ కాదులే.